Hello guys, welcome to TS Academy. Today we will discuss about 8th July 2023 daily current affairs. These daily current affairs are very useful for any competitive examinations. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే TS అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా TS అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. TS అకాడమీ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు కరెంట్ అఫైర్స్ వీడియో చూసే ముందు ప్రీవియస్ డే కరెంట్ అఫైర్స్ వీడియో కూడా ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ ఫ్లో అనేది మిస్ కాకుండా ఉంటుంది. నేషనల్ న్యూస్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, రీసెంట్గా లా కమిషన్ ఆఫ్ ఇండియా యూనిఫామ్ సివిల్ కోడ్ మీద పబ్లిక్ యొక్క వ్యూస్ని మరియు పబ్లిక్ యొక్క ప్రపోజల్స్ని అడగడం జరిగింది. అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ రిలీజియన్స్ అనేవి తమ యొక్క పర్సనల్ లాస్ని పాటిస్తూ ఉంటాయి. అయితే ఈ రిలీజియస్ పర్సనల్ లాస్ని ఇంప్లిమెంట్ చేయడంలో భారత న్యాయ వ్యవస్థ కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ సవాళ్ళని అధిగమించడానికి భారత న్యాయ వ్యవస్థ మరియు భారత ప్రభుత్వం అనేవి అందరికీ కామన్గా ఒక యూనిఫామ్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. ఈ యూనిఫామ్ కోడ్నే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేవి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయమని స్టేట్ గవర్నమెంట్ని నిర్దేశించాయి. అయితే ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతున్న రాష్ట్రంగా గోవా రాష్ట్రాన్ని మనం చెప్పుకోవచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా డిఫరెంట్ రిలీజియన్స్ని ఇంటిగ్రేట్ చేయడం మాత్రమే కాకుండా భారత ప్రభుత్వం తమ యొక్క లౌకిక వాదాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా జెండర్ జస్టిస్, జెండర్ యొక్క ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షాబానో బేగం వర్సెస్ మహమ్మద్ అహ్మద్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు అనేది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రిలీజియస్ కాంట్రాడిక్షన్స్ తగ్గుతాయని సుప్రీంకోర్టు తమ యొక్క జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఓకే, ఎలీనా జియో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రీసెంట్గా ఇండియాస్ ఫస్ట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక రీజన్ లేదా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి డేటాని తమ యొక్క కస్టమర్స్కి అందించడానికి ఈ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయినటువంటి రైల్వే వర్క్స్, ల్యాండ్ సర్వేస్, టెలికాం వర్క్స్, అంతేకాకుండా హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించిన డేటాని సంబంధిత సంస్థలకు లేదా సంబంధిత అధికారులకి అందించడంలో ఈ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. పేబుల్ అమౌంట్ అయినటువంటి 6000 అమౌంట్ని పే చేసి ఈ ఆందా గో అనే కనెక్టర్ ద్వారా కస్టమర్స్ తమ యొక్క స్మార్ట్ ఫోన్స్తో ఎనీ మ్యాపింగ్ యాప్ ద్వారా కానీ లేదా ఎనీ శాటిలైట్ సోర్స్ ద్వారా కానీ డేటాని అందుకునే అవకాశం ఈ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఈ ఎలీనా జియో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మనకి 2012లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఎలీనా జియో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరు నగరంలో ఉంది. ఎలీనా జియో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ని విఎస్ వేరన్ గారు ఫౌండ్ చేసి లీడ్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సాల్వేక్స్ ఎక్సర్సైజ్. ఓకే, సాల్వేజ్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సైజ్ యొక్క 7th ఎడిషన్ ఇండియన్ నేవీ మరియు యుఎస్ నేవీల మధ్య కేరళలో ఉన్నటువంటి కొచ్చిన్లో జరిగింది. అయితే ఫస్ట్ సాల్వేక్స్ ఎక్సైజ్ అనేది 2005లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సాల్వేక్స్ ఎక్సైజ్ ద్వారా యుఎస్ నేవీ మరియు ఇండియన్ నేవీల మధ్య నావల్ రిలేషన్స్ అనేవి మెరుగవుతాయని చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగినటువంటి సాల్వేక్స్ ఎక్సర్సైజ్లో మ్యారిటైమ్ రెస్క్యూ ఆపరేషన్స్ మరియు జాయింట్ ట్రైనింగ్ వంటి అంశాలను ఇరు దేశాలు కూడా పెంచుకున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా అడ్మైరల్ ఆర్ హరికుమార్ గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇండియన్ నేవీ అనేది 26 జనవరి 1950లో ఎస్టాబ్లిష్ కాబడింది. ఇండియన్ నేవీ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. ఇండియన్ నేవీ యొక్క మోటో శామ్ నో వరుణ, అంటే ద లార్డ్ ఆఫ్ వాటర్ బ్లెస్సర్స్ అని అర్థం. అయితే ఈ శామ్ నో వరుణని ఋగ్వేదం నుంచి ఇండియన్ నేవీ అడాప్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ న్యూస్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ICSTT. ఓకే, 1958లో జరిగినటువంటి జెనీవా కన్వెన్షన్లో యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీకి సంబంధించిన మెంబర్ నేషన్స్ అనేవి సర్టెన్ పార్ట్ ఆఫ్ ఓషన్ వాటర్స్ ఏ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రావట్లేదని తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పాయి. అందుకు అనుగుణంగా యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ అనేది ICSTTని లాంచ్ చేయడం జరిగింది.
ముఖ్యంగా కంట్రీ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అయినటువంటి 200 నాటికల్ మైల్స్ ఆర్ 370 కిలోమీటర్స్కి బియాండ్గా ఉన్న మెరైన్ ఆర్గానిజమ్స్ని మరియు మెరైన్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం ఈ హై సీస్ ట్రీటీ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వరల్డ్ ఓషన్ ఏరియాలో మోర్ దాన్ 60%ని ఈ హై సీస్ ట్రీటీ కవర్ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అనేది 1982లో సైన్ చేస్తే 16th నవంబర్ 1994లో అమల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ యొక్క హెడ్ క్వార్టర్స్ జమైకాలో ఉన్నటువంటి మొంటెగో బేలో ఉంది. నెక్స్ట్ సమ్మిట్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. స్టార్టప్ 20 శిఖర్ సమ్మిట్. ఓకే, రీసెంట్గా G20కి సంబంధించినటువంటి స్టార్టప్ 20 శిఖర్ సమ్మిట్ గురుగ్రామ్లో జరగడం జరిగింది. అంతేకాకుండా గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ని ప్రమోట్ చేయడానికి ప్రెజెంటేషన్ మరియు వాల్యుబుల్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ గురించి ఈ సమ్మిట్లో మెంబర్ కంట్రీస్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. మొత్తం 22 కంట్రీస్కి సంబంధించిన 600 ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. G20లో మొత్తం 19 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. అందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా చెప్పుకోవచ్చు. G20 సమ్మిట్ అనేది 26th సెప్టెంబర్ 1999లో ఎస్టాబ్లిష్ కాబడింది. G20 యొక్క మోటో వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. నెక్స్ట్ స్కీమ్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. మిషన్ వాత్సల్య. ఓకే, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మిషన్ వాత్సల్య స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిల్డ్రన్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడం, చిల్డ్రన్స్కి వెల్ఫేర్ కల్పించడం ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా చిల్డ్రన్స్ ఫుడ్, షెల్టర్, లీగల్ ఎయిడ్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, సైకలాజికల్ అండ్ పోలీస్ సపోర్ట్ అనేది చిల్డ్రన్స్కి ఈ స్కీమ్ ద్వారా లభిస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్గా శ్రీమతి స్మృతి ఇరానీ గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే మిషన్ వాత్సల్య స్కీమ్ యొక్క మెయిన్ మోటో లీవ్ నో చైల్డ్ బిహైండ్. అయితే మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. పి వాసుదేవన్ అపాయింట్మెంట్. ఓకే, రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పి వాసుదేవన్ గారిని ఆర్బీఐకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ పి వాసుదేవన్ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ కరెన్సీ మేనేజ్మెంట్ మరియు కార్పొరేట్ స్ట్రాటజీస్, బడ్జెట్ డిపార్ట్మెంట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని లీడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పి వాసుదేవన్ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్కి చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ఛార్జ్గా కూడా వర్క్ చేస్తారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్గా శక్తికాంత దాస్ గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఆర్బీఐ అనేది 1 ఏప్రిల్ 1935లో ఎస్టాబ్లిష్ కాబడింది. ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై నగరంలో ఉంది. ఆర్బీఐ అనేది హిల్టన్ యంగ్ కమిషన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జీకే సతీష్ అపాయింట్మెంట్. ఓకే, రష్యన్ ఎనర్జీ సంస్థ అయినటువంటి రాస్నెఫ్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క డైరెక్టర్ అయిన జీకే సతీష్ని తమ యొక్క బోర్డు మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా రష్యా మరియు ఉక్రెయిన్ వార్ వల్ల నాటో కంట్రీస్ అనేవి రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద కొన్ని ఆంక్షలు విధించాయి. అయితే ఈ జీకే సతీష్ అపాయింట్మెంట్ వల్ల ఇండియా మరియు రష్యా మధ్య ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ రిలేషన్స్ మెరుగవుతాయని చెప్పుకోవచ్చు. ఈ రాస్నెఫ్ట్ అనే రష్యన్ ఎనర్జీ సంస్థ ఎవ్రీ ఇయర్ ఇండియాకి 6 మిలియన్ టన్స్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీకాంత్ మాధవ్ వైద్య గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది జూన్ 30, 1959లో ఎస్టాబ్లిష్ కాబడింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఓకే, రీసెంట్గా వరల్డ్ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అనేది ఐర్లాండ్ ఉన్నటువంటి లిమెరిక్లో జరగడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్లో యుఎస్కి అగెన్స్ట్గా ఇండియన్ అండర్-18 ఉమెన్స్ టీమ్ గోల్డ్ మెడల్ని విన్ అవ్వడం జరిగింది. వేరాజ్ ఇండియన్ అండర్-18 మెన్స్ టీమ్ మెక్సికో చేతిలో ఓడిపోయి సిల్వర్ మెడల్ని గెలుచుకోవడం జరిగింది. విత్ దిస్ వీ కంప్లీటెడ్ 8th July 2023 డైలీ కరెంట్ అఫైర్స్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే TS అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా TS అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. TS అకాడమీ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.